హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు మటన్‌తో కొంచెం డిఫరెంట్‌గా ఇలా గనక కర్రీ ప్రిపేర్ చేస్తే చాలా చాలా బావుంటుందండి. కమ్మగా ఉంటుంది. మీరు ఎన్ని సార్లు తిన్నా ఈ మటన్ కర్రీ మాత్రం బోర్ కొట్టదు. అంత రుచిగా ఉంటుంది. ముందుగా అయితే హాఫ్ కేజీ మటన్ తీసుకొని ముందుగా క్లీన్ చేసేసుకోవాలండి. దీన్ని క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఉప్పు, నిమ్మరసం కలిపి క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు కుక్కర్‌లోకి మటన్‌ని తీసేసుకోండి. మటన్ తీసుకున్న తర్వాత ముందుగా అయితే దీన్ని ఉడికించుకోవాలి. ఇందులోకి నీళ్ళొచ్చేసి ఒక గ్లాస్ నిండా తీసేసుకోండి. అంటే మనం ఈ మటన్ ఉడకటానికి ఎంతైతే నీళ్లు సరిపోతాయో అన్ని నీళ్ళని కలుపుకోండి. దీంతో పాటు పసుపు తీసుకోవాలి. ఈ పసుపు మాత్రం కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కంటే కూడా కొంచెం ఎక్కువగా తీసుకోండి. దీంతో పాటు ఉప్పును కలుపుకోవాలి తగినంత. ఇందులో ఉల్లిపాయ ముక్కలు తీసేసుకోండి. ఒక మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా కొంచెం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మనం చాలా వరకు చికెన్, మటన్ ప్రిపేర్ చేసినప్పుడు డైరెక్ట్ మసాలా కలిపి మనం కర్రీని ప్రిపేర్ చేస్తుంటాం కదా! అలా అస్సలు చేయకూడదండి. ముందుగా అయితే పసుపు పొడి యాడ్ చేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా చేయటం మన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు చూడండి, మటన్ ఈ విధంగా మనం ఉడికించుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి. ముక్క ఇలా ఉడికిపోవాలన్నమాట. మెత్తగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు మనం ఇందులోకి మసాలా మొత్తం తీసుకోవాలి. మరి ఈ మటన్‌లోకి మనకు కావాల్సిన మసాలా ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే మిక్సీ జార్‌లోకి ఎండు కొబ్బరి తీసేసుకోవాలి. ఎండు కొబ్బరి కాస్త ఎక్కువగానే తీసుకోండి. మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్‌లో ఈ పొడిని. ఇందులో వచ్చేసి కొంచెం యాలకులు తీసుకోవాలి. దీంతో పాటు దాల్చిన చెక్క కొంచెం నేను ఇక్కడ చూస్తున్నాను కదా! ఇలా తీసేసుకోండి. లవంగాలు కూడా కాస్త ఎక్కువగా తీసుకోండి. నేనైతే ఎక్కువ క్వాంటిటీలో ఈ పౌడర్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి మటన్ కర్రీలోనే కాదు, చికెన్ కర్రీలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అందుకే నేను ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాను. మసాలా పౌడర్ చూసారు కదా! ఇలా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని కాస్త పక్కన పెట్టేసి, మనం ఉడికించి పెట్టుకున్నాం కదా మటన్‌లోకి ఈ దోసకాయ ముక్కలు తీసేసుకోండి. ఈ దోసకాయ వచ్చేసి నేను మీకు చూయించాను కదండీ చిన్న సైజులో ఉన్నటువంటి దోసకాయ, అదైతే ఇందులోకి సరిపోతుంది. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం పొడి తీసేసుకోవాలి. ఇందులోనే షాజీరా కంపల్సరీగా యాడ్ చేయండి. చికెన్‌లో మాత్రం షాజీరా కలపొద్దండి. మటన్‌లో షాజీరా కంపల్సరీగా తీసుకోవాలి. ఒక చిన్న టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇందులోనే గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర కూడా తీసేసుకోవాలి. పుదీనా యాడ్ చేయటం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుంది. మటన్ కర్రీ అయినా, చికెన్ కర్రీ అయినా ప్రిపేర్ చేసినప్పుడు మనం ఎక్కువగా అయితే బయట కొన్నటువంటి మసాలాని కలుపుతుంటాం కదా! అలా అస్సలు చేయకండి. జస్ట్ ఇంట్లో ఉన్నటువంటి ఈ మసాలాతోనే మీరు టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇందులో కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోండి. ఎక్కువగా అయితే వేరుశనగ నూనెతో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులో మనం నూరి పెట్టినటువంటి ఈ కొబ్బరి మసాలాను కూడా ఇందులోనే తీసేసుకోండి. అంతే అండి, చూసారు కదా! మొత్తం మసాలాను మనం కలిపిన తర్వాత నీళ్ళు ఇందులోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఉన్నటువంటి నీళ్ళతోనే దీన్ని బాగా ఉడికించుకోవాలి. మనం కుక్కర్‌లో మటన్ మొత్తం ఉడికించుకున్న తర్వాత నీళ్లు గనక లేనట్లయితే కొంచెం మీరు యాడ్ చేసి ఈ మసాలాని కలుపుకోండి. చూడండి, ఇలా దగ్గరికొచ్చేయాలి. ఈ దోసకాయ ముక్కలు మొత్తం చక్కగా ఉడికిపోయి ఎర్రగా ఆయిల్ మొత్తం పైకొచ్చేసి దగ్గరకొచ్చిన తర్వాత అప్పుడు మనం స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలి. అంటే మనకి ఎంతైతే గ్రేవీ కావాలో అన్ని నీళ్ళని కలుపుకోవాలండి. నేనిక్కడ చూయిస్తాను. ఒక్కసారి చూడండి. చూసారు కదా! ఇలా ఎర్రగా ఆయిల్ మొత్తం పైకి రావాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయండి. పైన కుక్కర్ మూత పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్‌గా మనం ఉడికించుకుంటే చాలు. ఈ మటన్ కర్రీలో గ్రేవీ వచ్చేసి నేను చూయిస్తాను చూడండి. ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా పల్చగా చేసుకోకండి. ఇలా ఉంటే చాలా టేస్టీగా చాలా బావుంటుంది. మీరు నార్మల్ రైస్‌తో పాటు బగారా రైస్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.